పాపా ప్యారీ, ఆ, ఈరోజు భోజనంలోకి ఏం స్పెషల్ చేయబోతున్నారు? అమ్మ ప్యారీ, ఈరోజు కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉంది. కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. ఓ, మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. నేను మీకు మందులు పట్టుకొస్తాను. ఆ, పీకుటూకి, నేను బయటికి వెళ్ళొస్తాను. నాన్నగారి ఒంట్లో అస్సలు బాలేదు. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? సరే సరే. ఓ, అలాగే అమ్మా, జాగ్రత్తగా చూసుకుంటాను. టొక్కి నాన్నని నిద్రపోని, మనం ఆయనకి రెస్ట్ ఇవ్వాలి. నేను కూడా నాన్న కోసం ఏమైనా తీసుకొస్తాను. పదటోకి, నాన్న కోసం ఏదైనా తినడానికి తీసుకొస్తాను. కుక్కీ! అవును, నాన్నకేమైనా తీపిగా పెడదాం. పీకుటూకి, మీ నాన్నని జాగ్రత్తగా చూసుకున్నారా? అరే, ఎంతో చక్కగా చూసుకుంటున్నావమ్మా. మీరు కూడా చూస్తూ ఉండిపోతారు. భలేగా ఉన్నారు పాపా ప్యారీ. అ, అ, నాన్న, మీకు తగ్గిపోయింది. ఆ, మ్, పిల్లలు చూసుకున్నారు జాగ్రత్తగా, విశ్రాంతి దొరికింది హాయిగా, నొప్పులు పోయాయి నెమ్మదిగా. వంకర టింకరవో, నాని తమ్మునిసో, నల్లగుడ్డు మీ, నాలుగు కాళ్ళ బీ, పీక పట్టుకుంటుంది. పారిపోండి. పారిపోండి. పరిగెత్త పరిగెత్తు. ఆ, 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 ఆ. నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, పట్టుకోలేవు. అయ్యో, చైన్ చైన్. పట్టుకో పట్టుకో. నేను కూడా చైన్. అరే, వీళ్ళిద్దరిని తర్వాత నిదానంగా పట్టుకోవచ్చు. ముందు బిన్నీని పట్టుకుందాం. లేదు పీకు, చైన్తో జంటలు పెద్దవైతే అప్పుడు బిన్నీని సులభంగా పట్టుకోవచ్చు. ఆ, చైన్ చైన్. చైన్ చైన్.
చెంచం వీళ్ళిద్దరూ మనల్ని ఇంకా స్లో చేసేశారు. నాకు ఇంకొక ఐడియా వచ్చింది. అరే ఎన్ని జంట చైన్స్ అయినా నన్ను పట్టుకోలేవు. మనం ఒకరి వెనుక ఇంకొకళ్ళు ఉరికితే బిన్నిని పట్టుకోలేము, కానీ కలిసి ఒకేసారి వెంబడిస్తే పట్టుకునే అవకాశం ఉంది. అడ్డంగానా? పెద్దది చైన్. పట్టేసుకున్నా. లేదు, బిన్ని దొరికింది జంటల చైన్, అందరం కలిసిన పెద్ద చైన్. పీకు, టీ వడబోసుకునే చన్నీ ఇస్తావా? ఏంటి పిన్ని ఇవ్వనా? పిన్ని కాదు, టీ వడబోసుకునే చన్నీ. చన్నీ పిన్ని కాదు, గిన్ని. చన్నీ చన్నీ. పీకు ఎందుకలా అరుస్తున్నావు? చెంచం అన్నది తెలియడం లేదు, ఎందుకు బిన్ని గిన్ని అంటుందో. ఇంత గట్టిగా మాట్లాడినా కానీ నీకింకా అర్థం కాలేదా? సరే, నేను నీకొక ఐడియా చూపిస్తాను. మనం ఒక కప్ ఫోన్ చేద్దాం. కప్ ఫోన్? నాకు 2 పేపర్ కప్పులు కావాలి, అలాగే నాకు పొడవైన దారం కూడా. ఇప్పుడు ముందుగా దీనిలో చేద్దాం ఒక చిల్లు. తరువాత పొడవైన దారం కొనలని ఒక్కో కప్పులో ఇలా గుచ్చి ముడి వెయ్యాలి. ఇప్పుడు అంతే, తయారైపోయింది కప్ ఫోన్. పీకు, త్వరగా రా. చెంచం బంగారం, ఎలా ఉన్నావు? ఆంటీ, నేను బాగున్నాను. ఇందులో చాలా స్పష్టంగా వినిపిస్తోంది. చెంచం, ఇప్పుడు చెప్పు ఏం కావాలో. చన్నీ చన్నీ. అరే చన్నీ, నేను అనుకున్నాను బిన్నీగా గిన్ని అని. ఇదిగో నా దగ్గర ఇంతే ఉంది. అంకుల్, ఈ నాణాలను ఎందుకు తెచ్చారు? అరే మీరందరూ అరుస్తున్నారుగా చిల్లరా చిల్లరా అని, అందుకే నాణాలు నేను తెచ్చాను. అంకుల్, పావలా ₹1 కాదు, చన్నీ చన్నీ చన్నీ. చూడు టోకీ, ఉయ్యాలా ఉయ్యాలా. అరే నువ్వు ఊగలేవు టోకీ, చాలా ఎత్తులో ఉంది.
దెబ్బ తగులుతుంది. మ్మ్. అమ్మా, ఉయ్యాల. పీకు నువ్వొక్కడివే ఊగుతున్నావా? టూకీని కూడా కూర్చోబెట్టని. నాన్నా, మ్మ్. టూకీ ఉయ్యాల కూర్చోలేదు. బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం అవుతుంది. మ్మ్. మ్మ్. అలాగా అయితే సరే, నువ్వు టూకీని నీతో పాటు కూర్చోబెట్టుకొని ఊగు. కానీ అది మరి పీకు ట్రై చెయ్యి. ట్రై ట్రై ట్రై. సరే. ఆ. ఆ. మ్మ్. ఓ. చూడు చూడు, ఇప్పుడు నాకు చోటే లేదు. టూకీ, కొద్దిగా సైడ్కి జరుగు. ఆ. మ్మ్. మ్మ్. ఆ. చూడు, నేను చెప్పాను కదా చోటు లేదని. ఓహో, పీకు పద, ఈసారి ఇద్దరూ కూర్చోండి. ఆ. మ్మ్. పీకు టూకీని ఇలా పట్టుకో. ఇంకా టూకీ, నువ్వు ఇంకో చేత్తో ఉయ్యాలని పట్టుకో. పట్టుకన్నా. అంతే, బ్యాలెన్స్ అయిపోయింది. పదండి, పాపా ప్యారి ఇంకా నేను ఇద్దరం కలిసి మీ ఇద్దరు ఉయ్యాల ఊపుతాం. ఆ. ఆ. ఉయ్యాల. మ్మ్. పిక్కు ఉయ్యాల, టూకీ జంపాల. మ్మ్. 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 ఆ. మ్మ్. మ్మ్. నానా నానా, మ్మ్. నేను కూడా గడ్డం గీసుకున్నా. మ్మ్హ్. వద్దు టూకీ, రేజర్ పెట్టుకోకు, చెయ్యి కోసుకుంటుంది. మ్మ్. ఆ. మ్మ్. సరే అమ్మ ప్యారి, ఇంకా బజారుకి వెళ్ళి సామాను తీసుకొద్దాం. పీకు, ఇంట్లోనే ఉండు. ఇక టూకీని జాగ్రత్తగా చూసుకో. మేము వెంటనే వచ్చేస్తాం. సరే అమ్మా. సరే. మ్మ్. మ్మ్. హా? నేను కూడా కొంచెం గడ్డం గీసుకొని చూస్తాను. వద్దు వద్దు టోకీ, ఇది పిల్లల కోసం కాదు. మేమే కూడా కాదు. మీరిద్దరూ దూరం నుంచి చూడండి, సరేనా? ముందు కొద్దిగా నరగా, తర్వాత నెమ్మదిగా గడ్డానికి రాసుకోవాలి. హా, ఎంత సాఫ్ట్ సాఫ్ట్ గా ఉందో. మేము వచ్చేసాం. అరే, ఇంత త్వరగా వచ్చేసారు. ఆ? పీకు, ఏంటి అల్లరి చేస్తున్నావా? టూకీ ఎక్కడుంది? ఆ? తన బాత్రూమ్ లో ఉంది. నేను ఆహా. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఆ? టోకీ బహుశా బయటికి వెళ్ళిపోయిందేమో. టోకీ మ్మ్. బహుశా బెడ్రూమ్ లో ఉందా? టోకీ ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. మ్మ్. ఆ? ఇది ఎవరు? మ్మ్. ఆ?
ఆ, అరే ఆ. టూకీ ఎక్కడుంది మ్మ్, ఆ, ఇక్కడుంది ఆ. టోకీ నీకు చెప్పాను కదా నిన్ను షేవింగ్ క్యాన్ ని ముట్టుకోవద్దని. హ్మ్. అదా విషయం ఇదన్నమాట. పీకు, షేవింగ్ పిల్లలాడుకునే ఆట కాదు. సారీ నాన్న. పీకు టూకీ ఆడారు గడ్డమాట. నురగల నుంచి బయటికొచ్చింది టూకీ ప్యారీ.